ప్రభు పేరిట అందరికీ ప్రైజ్ రాడండి. బాగున్నారండి అందరూ. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం, ప్రార్థనలో దేవునితో సహవాసం కలిగి జీవించాలి. ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడడం, దేవునితో సంభాషించడం, ఆయన ఇచ్చే సలహాలు, ఆయన ఇచ్చే ఆలోచన బట్టి నడుచుకోవడం, అలాగే జీవించటం. అలాగే ప్రార్థన మనం మాట్లాడేటప్పుడు ప్రతి అవసరాలు కూడా మనం తీర్చమని అడుగుతూ ఉంటాం. కానీ సమంజసమైన ప్రతి కోరికను దేవుడు తీరుస్తాడు. ఇష్టానుసారంగా ఏది అడిగితే అది కూడా దయచేయడు. ఏంటంటే మనకి ఏది మంచిదైతే అది అనుగ్రహిస్తాడు దేవుడు. కాబట్టి ప్రార్థన అంటే సంభాషణ, దేవునితో సహవాసం చేయటం. హనోకు కూడా దేవునితో సహవాసం చేశాడు, నడిచాడు. అలాగే మనం కూడా మన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఎంతసేపు అయినా మాట్లాడుతాం, టైం చూసుకోం, టైం గడిచిపోతుంటుంది. అదే అంతకంటే ఎక్కువగా మన పరలోకపు తండ్రితో మనం సహవాసం చేసి మాట్లాడినప్పుడు, ప్రార్థనలో ఏకీభవించి మాట్లాడినప్పుడు మనకి సహవాసం ఆయనతో చేయాలి. టైం తెలియదు అన్నట్టుగానే ఆయనతో మాట్లాడాలి. ఆయనతో సహవాసం చేసినప్పుడు మనం ఎన్నో దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఈ లోకంలో ఫ్రెండ్స్ తోటే మాట్లాడతాం గంటలు. దేవునితో మాట్లాడద్దు. మరి దేవునితో ఎక్కువగా మాట్లాడాలి. ఈ లోక స్నేహం నాకు వైరం అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఈ లోకంతో ఎక్కువగా స్నేహం చేయకూడదు. దేవునితో మనం స్నేహం చేయాలి, ఆయనతో మాట్లాడుకోవాలి, సంభాషించాలి. ఆయన ఇచ్చే ఆలోచన, సూచనలు అన్నీ కూడా మనం నెరవేర్చాలి. విని వదిలేయటం కాదు, ఆయనకి ఇష్టంగా జీవించాలి. ప్రతి ప్రార్థనలో దేవుణ్ణి ఆరాధిస్తూ కూడా ప్రార్థన చేయాలి. ఆయన చేసిన మేళ్ళు అన్నీ కూడా తలపోసుకుని జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరచాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.